ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఆయనపల్లి మోహన్ గారు, కోడూరు సత్యనారాయణ గారు, పెద్దలు మెరికాల రాజేంద్రరావు గారు, హుజరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ప్రణవ్ గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చేతులు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అందరు చాలా మంది చాలా రకాలుగా చెప్పినాం. ఒక విషయాన్ని ఇక్కడి నుంచి మనం పోయేటప్పుడు నేను మన మండలాల్లో గ్రామాల్లో ఏం చెప్పాలో, ఏ విధంగా మన యొక్క వైద్యం ఉండాలి, మనం పైచేయిగా ఏ విధంగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడే వివరాలు అనిపించిన ఈ నియోజకవర్గంలో 283 బూతులు ఉన్నాయి. 283 బూతులుంటే మొన్న ఆర్ శ్రీనివాస్ గారు దాదాపు 15,000 మెజార్టీతో గెలిచే సందర్భంగా 160 బూతుల మెజార్టీ వచ్చింది. ఎనభై 4 బూతుల మెజార్టీ రాలేదు. నేను ఇక్కడి నుంచి అందరి మొత్తం అక్కడే వేదిక మీద ఈసారి మొత్తం 283 బూతుల మెజార్టీ రావాల్సిందే. ఆగ్రహంగా కట్టమని కోరుతా. నేను ఢిల్లీకి రాను, పెద్ద నాయకుడిని అదేం లేదు. సీనన్న చూసినా చూడకపోయినా రేపొద్దున ప్రతి బూత్ వారిగా నాయకుడిని అడుగుతాం, నీ బూతుల మెజార్టీ తెస్తున్నావా లేదా అని. లేకపోతే ఎందుకు తెలియదని అడుగుతాం. రేపొద్దున బూతుల మెజార్టీ తెచ్చినందుకు ఏం తెలియదు. ఉద్యోగానికి పరీక్ష 10వ తరగతిలో డిగ్రీ పరీక్ష బాధ్యత అర్హత వస్తుందో రేపు పొద్దున నామినేటెడ్ పదవి కావచ్చు, రేపు ఊళ్ళో అభివృద్ధి కావచ్చు, అదే పొరపాటు దాంతో పాటుగా నేను ఒకటే మాట, మనం అలాగే ఇప్పుడు అవసరం ఉంది. మనకు ఒక శక్తి, మనం మళ్ళీ యుద్ధం పడితే శత్రువును కింద పడేసి లేవకుండా ఉంటే నాకౌట్ అంటారు. ఇక లేవదాన్ని మళ్ళా ధైర్యం చేసి లేచేటువంటి అవకాశం కూడా లేదు. 3వ రౌండ్ రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మొదటి 2 రౌండ్ పడితే 3 రౌండ్ ఉన్నది. 1+1 తర్వాత మళ్ళా 3rd రౌండ్ ఉంటుంది. ఆ విధంగా ఉండకుండా ఇలా ఊరల్లా ఏ ఊరు ఆ ఊర్లో దయచేసి ధైర్యంగా చాలా చూపించి గట్టిగా చెప్పండి. ఏం చెప్తా, 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంటే చెప్పిన ప్రతి మాట, ప్రతి హామీ అమలు చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, 2004-14 పాత కనిపిస్తే ఇలా 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ లోపల అధికారానికి వచ్చిన 48 గంటల మహిళలందరికీ ఉచిత బస్సు ఇచ్చి, దాని తరఫున 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చి, నియోజకవర్గానికి 3,500 శాంక్షన్ ఇచ్చి, రేపు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇవ్వబోతూ ఆగస్టు నెల 2 లక్షల రూపాయలు రుణమాఫీతో పాటుగా 2,500 బోనస్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలుస్తుందా? మళ్ళీ ఇంట్లో మట్టి కనిపించినట్టుగా గట్టిగా పొరగా దేవాలయం ఎదుగుతారు. తెలంగాణలో జోగులాంబ నాయకులు వచ్చినాయి, వరంగల్ రామప్పకి వచ్చినాయి. నేను పెద్ద హిందువులు చెప్తుండే మా గుండు గారు ఏం తెచ్చిన చెప్పారు. అడగరా మనం బరాబర్ బీజేపీ వస్తే ఏమరా భాయ్ రామకృష్ణ మాట్లాడుతున్నావు. నేను నరేంద్ర మోడీ చేసిన 10 ఏళ్ళ దాని ఇచ్చినట్టు మాట్లాడుతూ బీజేపీ అక్షింతలు కాదా ఈ ఊరికి ఏం చేసిన ఎంపీ
ప్రచారం తిరిగినావు. ఎండలక వానక కార్యకర్తలకు ఇబ్బంది కలిగితే ఎండల మొదలుతుంది కదా. నా కార్యకర్తలు ధైర్యంగా కొన్న ప్రభాకర్తో అది శ్రీనివాస్తో ఫోన్ చేస్తే ఇంటి లేకుండా ఎక్కడైనా కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన చూపెట్టు. అదే మీ పార్టీలో ఇట్లా కార్యకర్తలు కూర్చోబెట్టి ఎంపీగా బండి సంజయ్ మీకు అందుబాటులో లేడు అంటే ఎప్పుడు తీసుకునే పరిస్థితి. ఎవరైతే బీజేపీ వాళ్ళు చేస్తుందా వాళ్ళ పార్టీ కలిసి ఉందా? పార్టీ అంతా మూర్ఖుడు వాళ్ళ దొరికిపోయి ఎంపీ అంటే పోయి కూర్చొని హైదరాబాద్ లో అసలు మీ అధ్యక్ష ఎందుకైతే జవాబు చెప్పు. నేను ఇట్లా మాట్లాడుతున్నా కొంత పోలిటిక్స్గా కాదుకొని ఉన్న ప్రభాకర్ మధ్యస్థితితో చదువుతున్నాడు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సంబంధించి నేను ఇప్పుడు మాట్లాడిన ఎవరిని పొరపాటున్నా నేను కూడా నచ్చి లేకుండా నచ్చ లేకుండా నాలాగా అర్థంగా మాట్లాడగలిగితే నీకు మెంటల్ ఎబిలిటీందో నాకు మెంటల్ ఎబిలిటీందో నీకు మంచి సిస్టం లేదో నాకు మంచి సిస్టం లేదో ప్రజలు చెప్తుందా? నాకు ఎంపీ గారు కూడా చెబుతున్నాను. నేను అదే కదా అరే నాయన ఎవరు అయిపోయారు మగోడిని పోయిన ఉస్మానాబాద్ ప్రజలు ఇచ్చారు. నువ్వేళ్ళ మీద కరీంనగర్ సార్ ఓడిపోయి మన ప్రజల మాటలు మాట్లాడుతున్నావు. అందుకే అయ్యా ఊర్లంతా మీ అందరికీ ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా మాట్లాడితే వేదిక మీద కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మీ వెనుక ధైర్యంగా ఉన్న సంఘటనలు మాట్లాడి తప్పుతాం బరాబర్ అన్ని అమలు చేస్తాం. 4 నెలల కాలంలో ఇది అమలు చేసేటప్పుడే భారతీయ జనతా పార్టీ అన్నది ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు లేదా 15 లక్షల ఉద్యోగాలు వచ్చిందా? నిర్మాణాన్ని చేసేది 15 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. రాజు 15 లక్షల సరిగా బండి సంజయ్ అరే నరేంద్ర మోడీ అంటే నల్లాలో చేస్తా 15 లక్షలు చేస్తా. ఈ విషయం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా. రైతులకు పెన్షన్ ఇస్తా. నల్ల చట్టాల నుంచి ఢిల్లీ కదా రైతు ఉద్యోగులు చచ్చిపోతే మరి గుండె ఎక్కడున్నాడే? ఇది పరిస్థితి. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అవసరం ఉన్నది? దేశవ్యాప్తంగా నఫరత్ చోడో మహమ్మద్ చోడో అని రాహుల్ గాంధీ గారు మొత్తం దేశంలో తిరుగుతున్నారు. ఆయన నరేంద్ర మోడీ ఒక నియంత్రితవాది, రాహుల్ గాంధీ ఒక మానవతావాది. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా? ప్రజాస్వామ్యం పూర్తి కావాలా? నియంత్రితం కావాలా? ప్రేమ ఆప్యాయతతో ప్రజాస్వామ్యంగా పరిపాలన కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రాహుల్ గాంధీ గారు తండ్రి గారు తప్పిండ్రు, రాహుల్ గాంధీ గారు నాయనమ్మ తప్పిండ్రు, నరేంద్ర మోడీ గారు భార్య ఉండే మన దేశం అంతా కాదే, మన సంస్కృతి అంతా కాదే. నేను అనేక మంది తల్లులు రాజకీయ మాట్లాడగా ప్రభాకర్గా వాళ్ళందరికీ అర్థం అయిపోయింది. మంది చదివేంత మూర్ఖుడు లేడు. తల్లికి బిడ్డ జన్మ గురించి మాట్లాడాడు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు లేడు. తల్లి ఎవరైనా బిడ్డ ఉంటే నర్సు తీసుకొని చూపెడితే మాతృత్వ విలువలు ఆ బిడ్డ నీ బిడ్డ తల్లి చూపెడితే అప్పుడు తెలుస్తారు నాకు బిడ్డ. అటువంటి మూర్ఖుడు మనకు ఎన్ని అవసరమానే అవసరమా? అటువంటి మూర్ఖుడు తల్లి జన్మ గురించి మాతృత్వ గురించి ఒక మహిళ గురించి అవమానంగా మాట్లాడేటువంటి వారు మనకు మూర్ఖుడు ఎన్ని అవసరమా? ఒక తల్లిదండ్రుల దేశం అందించింది. ఊళ్ళో చర్చలేండి. ఎక్కడైనా టీఆర్ఎస్ అవుట్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ రామ్ నంద పెట్టుకోవాల్సింది. అంత ధైర్యం ఉంటే తెలంగాణ కోసం ఏం చేస్తారని చెప్పుకోండి. అసలు తెలంగాణ బీజేపీ ఓటు అంటే హక్కే లేదు. ఎందుకంటే
వేమనవాడ రాజన్న నియోజకవర్గ పూజలో రాత్రి 11 నుంచి 4 గంటల దాకా నేను కూర్చుంటా ఉన్నా. రా, నేను అడిగితే బండి సంజయ్ అంటాను, నేను హిందువులకు ద్రోహిణాన్ని కూర్చోగలిగితే అసలు నువ్వు రాముడి జన్మ గురించి ప్రస్తావించి మొత్తం హిందువులను అవమానపరిచిన నీవు అసలు హిందూ భవన్ సందర్భంగా అడుగుతారు. హిందువుల పేరు మీద ఓట్ల పిచ్చబడుతున్నటువంటి నీవు హిందువులను అగౌరవపరుస్తున్నటువంటి మాట అవునా కాదని ఊరని చెప్పండి. శ్రీరాముని పాలనలో ఉంటే శ్రీరాముని పాలనలో ఉంది. శ్రీరాముడి పాలనలో పాలన కాదు, పాలనే శ్రీరాముడి పాలనలో ఉంటున్నాయి. జగన్ పాలనలే శ్రీరాముడి పోలే గురికి శ్రీరాముడి పోలే గురికి రాముడి పేరు ఏమాలో అంటే శ్రీరాముడు అందరికీ ఎక్కడ శ్రీరాముడే చూడగా మీరు అందరూ శ్రీరాముడు పూజిస్తూ ఒక బండి సంఖ్య పూజించినట్టు లేదా పూజించారట. అదే ఇదే కదా నేను అనుకోవాలి కదా అందరి దేవుడి పేరు చెప్పి అక్షింతలసిన అసలు రాముడి పట్టాభిషేకమే కాదు, ఇక్కడికి బలరాం పేరు రాముడి యొక్క ఏర్పాటు కాదు. అయోధ్య వచ్చి అక్షింతలు ఇక్కడి ప్రభాకర్ అక్షింతలు లేదు రాజకీయం అంటారు. బరాబరి రాముడు ఎట్లయితే ఏం రావాలన్నా కగం పెట్టిన రాముడు పెట్టి అరే నరేంద్ర మోడీ 10 ఏళ్ళ తెలంగాణ గెలిచిందో చెప్పు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ తెలంగాణ విభజన హామీ ఇచ్చిందో చెప్పు. నరేంద్ర మోడీ తెలంగాణకు నిన్న చెప్పిండు 10 లక్షల కోట్లు ఇచ్చిన కిషన్ రెడ్డి. బండి సంజయ్ 5 ఏళ్ళ ఎంపీగా ఈ నియోజకవర్గానికి కేంద్రము రాష్ట్రము ఫెడరల్ సిస్టంగా ఆటోమేటిక్గా మనం పన్ను కడతాం. పన్నుల కేంద్రానికి వస్తాయి, కేంద్రం నుంచి నిధులు వస్తాయి. రాజ్యాంగ స్ఫూర్తి దాని నిజంగా సాధ్యమైతే ఈ తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఒక విద్యా సంస్థ ఇచ్చినవా, ఒక వైద్య సంస్థ ఇచ్చినవా, ఒక పరిశ్రమ ఇచ్చినవా, ఏం తెచ్చినావు జాబ్ లేకుంటే మన తమ్ముంటే ఎంపీగా పడేయాలి. సిగ్గు లేదు. ఎమ్మెల్యే 3 సార్లు ఓడిపోయి నువ్వు ఎంపీ పడేసిన నైతికత ఉన్నదే. 3 సార్లు చిత్తు ఎమ్మెల్యే ఓడిపోయి మళ్ళీ ఎంపీగా రామాయణ మొన్ననేమో బాబా కేసీఆర్ ఆయన ఏమన్నాడు, అరే నేను యాగాన్ని చేసినా, నేను పూజ చేసినా, నేను తప్ప హిందువులు నాకంటే ఎవరైనా హిందూ గారి పొద్దుగా హిందూ గారి పొద్దుగా మనందరూ తెచ్చుకోండి. అనుమానాలు లేదా అప్పుడు ఎలక్షన్ హిందూ గారి పొద్దుగా లేదని లబ్ధి పొంది హిందువులో పేరు గెలిచిన నీవు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.